Like he's a doctor, he's an engineer, he's what not. He's a woman trafficker. అసలు లిటరల్లీ అంటే ఎట్లా ఏమంటారు అన్ని యాంగిల్స్ ఉన్నట్టున్నాయి ఈ మూవీలో. లిటరల్లీ ఈచ్ అండ్ ఎవ్రీ యాంగిల్ కవర్ చేసినట్టున్నాడు విజయ్ ఆంటోనీ. మీరు విజయ్ ఆంటోనీ ఫ్యాన్ అయి ఉండి ఈ వీడియోకి లైక్ సబ్స్క్రైబ్ చేయకపోతే మీ మీద ఒట్టేగా. హాయ్ గైస్, వెల్కమ్ టు జంబీ టాక్స్. ఈరోజు వచ్చేసి ఒక కొత్త ట్రైలర్ రిలీజ్ అయింది విజయ్ ఆంటోనీది, భద్రకాళి. సో 25th ఫిలిం విజయ్ ఆంటోనీకి. ఇట్స్ విల్ బి స్పెషల్ ఫిలిం ఫర్ విజయ్ ఆంటోనీ. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో లెట్స్ గెట్ స్టార్ట్. ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. జీవితం అనేది తన కోసం జీవించడం కాదు, మిగతా వాళ్ళ కోసం జీవించడం. ఇక్కడ పార్టీ నడిపే వాళ్ళందరికీ ఎన్నికలే అక్షయ పాత్ర. ఓటు కోసం భోగి దన్నాలు పెట్టేవాళ్ళు, దోచుకోవడానికి జెండాలు ఎత్తేవాళ్ళు అందరూ పాలించడమే లక్ష్యం అంటున్నారు. సార్ ఫోన్. నాకు తెలిసిన ఒక ఇన్సైడ్ న్యూస్ చెబుతాను. అతను ఏదో పెద్ద వ్యవహారంలో తలదూర్చాడు. చరిత్రలోనే ఇప్పటి వరకు ఇలాంటి సంఘటన జరగలేదు. ఇంతవరకు అందిన సమాచారం ప్రకారం 6,234 కోట్ల 24 లక్షలు. Not a small time UG group. జనంలో జనంగా పెనిట్రేట్ అయ్యి we think it has roots since 1960s. పాలిటిక్స్ లో ఇంట్రెస్ట్ ఉంటే డబ్బుతో పార్టీ పెట్టి రంగంలోకి దిగొచ్చు. పాపులారిటీ ఇమేజ్ ముఖ్యం అనుకుంటే చూపితూనే అచ్చా కియా. ఇఫ్ యు ఆర్ ఎక్స్ట్రీమిస్ట్ అగేన్స్ట్ ద గవర్నమెంట్, జనాన్ని పోగు చేసి స్ట్రీట్స్ లోకి వెళ్ళి డౌన్ 40 లక్షలయ్యా. మోసపోయాను. 3 కాదు, ఎవరినో. ఎమ్మెల్యే హాస్టల్లో క్లీనింగ్ కుర్రాడు, వాడు ఒక పింప్ అయ్యా. సెక్రటేరియట్ లో బ్రోకర్. సమ్మన్ పవర్ఫుల్ సార్, ఊరు పల్లిపాడు. చెప్పింటే ఆయన పని జరగడానికి ఏదో అందులోకి సేఫ్ గదికి పనిచేసింది మన కిట్టు. క్యాబినెట్, హైకోర్టు జడ్జి, గవర్నరు, అటార్నీ జనరల్, ఫారిన్ అంబాసిడరు, ఇక అందరూ సార్కు సలాం చేయాల్సిందే. 1000 రూపాయలకి లక్షకి ఆడవాళ్లతో బిజినెస్ చేస్తా. చిన్నప్పటి నుండే కొన్ని పొలిటికల్ గ్రూప్స్ తిరిగాడు. నీ ప్రొఫెషనల్ ఎథిక్స్ వల్ల నువ్వు గొప్పవాడి అయిపోతావు. చూడమ్మా, బాబు ఎక్కడికో వెళ్ళిపోతాడు, గట్టిగా పట్టుకో. IB, DAS, SAG, so many officers and forces can't catch fucking one guy. There is no one fucking reason to wait, Ram. Arrest that bastard. దివాకర్ సార్ తో చెప్పి 6 ఎల్ఎండ్ ఆఫీసర్ ని వెంటనే నా రూమ్ కి రమ్మని మినిస్టర్, కలెక్టర్, జడ్జి, సగం సెక్రటరియట్ అక్కడే ఉంటది. 200 కోట్లు మాటలా? 700 కోట్ల లాభం అంటారా? 8 మంది ఎంపీలకి 8,000 కోట్లు, సుమారు 197 crores. 68 లక్షల కోట్ల విలువ చేసి He's an unpredictable horse. సో యు లుకింగ్ ఫర్ ఎ స్కేప్కోట్. Senior economist and political mastermind. a relentless crusader and an opinionated academic. పేరు చెప్పండి. అతని పేరు. అందరం ఇలానే తప్పుకుంటే ఎలా? ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చేయాలి కదా. ఇక్కడ ఆకలి అంటే ఎవరు పెట్టరు, లాక్కోవాలి. తప్పు చేసిన వాడు భయపడాలా, నష్టపోయిన వాడు భయపడాలా? మీరే చెప్పండి. ప్రజాస్వామ్య దేశంలో పైనున్న వాడే కిందున్న వాళ్ళని చూసి భయపడాలి. సరౌండ్ చేస్తాం సార్. ఇలా అనిపించింది. సో లిటరల్లీ నాకైతే లైక్ అకార్డింగ్ టు ఏమంటారు ట్రైలర్, సో ఆబ్వియస్లీ విజయ్ ఆంటోనీ ఇంట్రెస్టింగ్ మూవీ ఉంటుంది. సో ఇట్స్ ఆఫ్ కోర్స్ 25th ఫిలిం విజయ్ ఆంటోనీకి. బట్ నాకు మాత్రం లిటరల్ ఒక డైలాగ్ వస్తుంది, లైక్ హీఈస్ అ డాక్టర్, హీఈస్ అన్ ఇంజనీర్, హీఈస్ వాట్ నాట్, హీఈస్ అ ఉమెన్ ట్రాఫికర్. అసలు లిటరల్లీ అంటే ఎట్లా ఏమంటారు అన్ని యాంగిల్స్ ఉన్నట్టున్నాయి ఈ మూవీలో. లిటరల్లీ ఈచ్ అండ్ ఎవ్రీ యాంగిల్ కవర్ చేసినట్టున్నాడు విజయ్ ఆంటోనీ. లెట్స్ సీ ఎట్లుంటుందో. నీకు ఎట్లా అనిపించింది? నాకు మాత్రం ఒక పొలిటికల్ డ్రామా అనిపిస్తుంది. ఎందుకు అంటే ఆ రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్ మూవీ చూసుకుంటే అక్కడ కరప్షన్ ఉంది, స్మగ్లింగ్ ఉంది, మళ్ళీ హ్యూమన్ ట్రాఫికింగ్ లాంటిది కూడా ఉంది. సో ఇలాంటి అన్ని ఎలిమెంట్స్ తోని మన ముందుకు వచ్చేస్తున్నారు విజయ్ ఆంటోనీ. ఏమంటారు, నాకు లిటరల్లీ గేమ్ చేంజర్ వైబ్స్ వస్తున్నాయి. గేమ్ చేంజర్ కాకుండా చాలు, లెట్స్ హోప్ గేమ్ చేంజర్ అవ్వకుండా చూసుకుందాం భద్రకాళిని. లెట్స్ నాకైతే లిటరల్లీ ఏమంటారు సేమ్ గేమ్ చేంజర్ లెక్కనే ఫ్రమ్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ డ్రాప్ నుంచి సిటీ బ్యాక్ డ్రాప్ వచ్చేసి అక్కడనే లిటరల్లీ ఆయన ఫ్లిట్స్ మళ్ళీ ఎలక్షన్ లో ఆల్రెడీ విజయ్ ఆంటోనీ ఈ పాలిటిక్స్ అనే మూవీ ఇంకొకటి ఆల్రెడీ తీసాడు. నేను చూసా, బట్ మూవీ నేమ్ నాకు గుర్తుకులేదు. లెట్స్ లైక్ మీకు ఏమైనా గుర్తుంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, సో దట్ మాకు మళ్ళీ గుర్తుకొస్తుంది. ఆ మూవీ లిటరల్లీ బాగుంటది. హ్యాస్ ఒక కార్పొరేటర్ నుంచి ఒక ఎమ్మెల్యే అయ్యి ఎమ్మెల్యే నుంచి సీఎం అవుతాడు ఆ మూవీలో.
సేమ్ సేమ్ కైండ్ ఆఫ్ మూవీ అనిపిస్తుంది నాకు. సేమ్ కైండ్ ఆఫ్ విలేజ్ డ్రాప్ అవుట్ నుంచి మళ్ళీ వస్తున్నాడు. లెట్స్ సీ లైక్ భద్రకాళి ఎలా ఉంటుందో. ఐ హోప్ ఈ మూవీ మాత్రం నాకు లిటరలీ ఏమంటారు కంప్లీట్ డిఫరెంట్ అనిపిస్తుంది. లైక్ ఆడ ఉమెన్ ట్రాఫికింగ్ మెన్షన్ చేశారు, లైక్ యాజ్ అ పొలిటీషియన్ మెన్షన్ చేశారు, యాజ్ ఎ ఎంప్లాయ్ మెన్షన్ చేశారు, యాజ్ అ డాక్టర్గా, లైక్ కంప్లీట్ డిఫరెంట్, లైక్ కంప్లీట్ అంటే కంప్లీట్ డిఫరెంట్. అండ్ ఇంకోటి ఈ టైటిల్ విషయానికి వచ్చేసి భద్రకాళి అని ఎందుకు పెట్టిరో నాకు తెలిసిన వరకు ఏంటంటే ఇది అంటే ఒక అవతారం టైప్. ఇక ఈ క్యారెక్టర్ చూసుకుంటే హీరో దాంట్లో ఒక అవతారం టైపు. ఇప్పుడు కరప్షన్ కానీ అన్నిటికీ యాంటీ అగనిస్ట్ గా మనోడి రోలు. యా ఆఫ్ కోర్స్ భద్రకాళి అని ఎందుకు పెట్టారు అంటే లైక్ చూపించే వైలెన్స్ లేదా చూపించే కైండ్ ఆఫ్ వే ఆఫ్ పోర్ట్రే ఎట్లా చేస్తున్నాడు, ఎట్లా ఆయన ఏమంటారు విజయ్ అంటే క్యారెక్టర్ ఎలాంటిది, దాన్ని డిపెండ్ చేసుకొని ఐ హోప్ భద్రకాళి అని పేరు పెట్టింటారు. నాకు తెలిసి కాళీ అనేది అయితే ఉందో తమిళ్లో నార్మల్ గా లైక్ బాయ్స్ నేమ్ ఉంటుంది. సో దట్ ఇక్కడ కూడా కాళీ అనే నేమ్ విజయ్ అంటే సార్కి ఉండొచ్చు. కైండ్ ఆఫ్ మూవీ నేమ్ తో వచ్చారు. నాకు తెలిసినంత వరకు స్క్రిప్ట్ పరంగా అయితే వెల్ ప్రిపేర్డ్ అయ్యే ఈ మూవీ సెలెక్షన్ చేసుకున్నారని అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి నువ్వు ఇందాక మెన్షన్ చేసాడు గేమ్ చేంజర్ అని అన్నావు. గేమ్ చేంజర్ ఏంది, వాడు స్టోరీ లైన్ మొత్తం ఆగం పట్టించేసాడు. అందుకే ఆ ఫ్లాప్ అయింది ఆ సినిమా అనేది. ఇప్పుడు మన విజయ్ ఆంటోనీ విజువల్స్ చూస్తే స్క్రిప్ట్ ఓరియంటెడ్ మూవీ అని నేను అనుకుంటున్నా. సో లెట్స్ సీ, ఇంకో నెక్స్ట్ 9 days తర్వాత రిలీజ్ అవబోతుంది. చూద్దాం మరి ఎలాంటి ఇంపాక్ట్ తేగలదో మూవీ. ఆఫ్ కోర్స్ నాకు ట్రైలర్ చూసినంతసేపు నా స్క్రిప్ట్ పరంగా బాగా అనిపించింది, స్క్రీన్ ప్లే పరంగా బాగా అనిపించింది. మూవీ ట్రైలర్ కట్ బాగానే ఉంది, బట్ అంత గొప్పదని చెప్పను. ట్రైలర్ కట్ విజయ్ ఆంటోనీ ఈస్ కైండ్ ఆఫ్ డిఫరెంట్. లాస్ట్ మూవీ మారన్ మూవీ లైక్ విచ్ ఇస్ వెరీ వెరీ స్పెషల్. నాకు లిటరలీ తమిళ్ కైండ్ ఆఫ్ బ్యాక్ డ్రాప్ లో అలాంటి మూవీస్ చాలా వచ్చాయి. అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్తాను విజయ్ ఆంటోనీ 24th ఫిలిం. సో నౌ 25th ఫిలిం. సో లాస్ట్ 4 ఫిలిమ్స్ బిచ్చగాడు 1, బిచ్చగాడు 2, తర్వాత మారన్, తర్వాత ఇప్పుడు వస్తున్న భద్రకాళి. లిటరలీ లైక్ ఇట్స్ అ గ్రేట్ థింగ్. లైక్ విజయ్ ఆంటోనీ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ మూవీ రిలీజ్ చేస్తున్నాడు. లెట్స్ హోప్ ది బెస్ట్. 25th ఫిలిం సక్సెస్ కావాలనుకుంటున్నా. రిలీజ్ అవుతుంది కదా, రిలీజ్ అయినాక మనం థియేటర్స్కి వెళ్దాం, మళ్ళీ రివ్యూలో కలుసుకుందాం, లేదా ఇంకేదన్నా భద్రకాళి నుంచి ఏదైనా అప్డేట్ వస్తే మళ్ళీ కలుసుకుందాం. సో ఇక్కడ వరకు వీడియో చూసినందుకు సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ అ లాట్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ నుంచి వచ్చిన ప్రతి ఇంటరాక్షన్ మాకు యూట్యూబ్ ఇంకొంతమంది చూపించడానికి ట్రై చేస్తుంది. సో దట్స్ ఆల్ గైస్ ఈ వీడియోకి. సో థ్యాంక్స్ అలాట్. ఒకవేళ మీరు విజయ్ ఆంటోనీ ఫ్యాన్ అయ్యి ఉండి ఈ వీడియోకి లైక్ సబ్స్క్రైబ్ చేయకపోతే మీ మీద ఒట్టేగా.